ఫ్రెండ్స్, ఇదిగోండి బోన్స్ సూప్ తయారు చేసుకోవటానికి ఇది పొడేలు మాంసం, పొడేలు తలకాయ గిట్టలు. ఇవి బోన్స్ సూపు చాలా కాళ్ళ బలానికి బోన్స్ సూప్ చేసుకుని తింటే కాల్షియం, కాళ్ళ నొప్పులు ఇవన్నీ వీటన్నిటికీ స్టామినా ఇచ్చేది దీనికి బోన్స్ సూప్ అంటారు. ఇదిగోండి ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు, కొబ్బరి, లవంగం, చెక్క, ఇలాచి ఇలా వాటర్ వేసి పేస్ట్ చేసుకున్నా. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు అంటే 50 గ్రాముల కొబ్బరి, లవంగం, చెక్క ఇంతవరకు ఇవి కట్ చేసి పేస్ట్ వేసుకున్నవి. ఇది మెజర్మెంట్ గ్లాస్ ఒక ఆయిలు, తగినంత పసుపు, తగినంత ఉప్పు, కారం కూడా మనకు తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి తగినంత కారం, తగినంత ఉప్పు. మనకు కొద్దిగా ఈ బోన్స్ సూప్ అంటే కొద్దిగా ఘాటుగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత జొన్న రొట్టెలో, గోధుమ చపాతీలో అవి అందులో వేసుకొని నైట్ పూట తింటే చాలా స్టామినా ఉంటుంది. ఇది పిల్లలకి కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఆయిల్ కాగింది, అన్నీ ఆయిల్ వేసేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి, అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు కూడా తగినంత వేసుకోవాలి. ఇదిగోండి మసాలా కొద్దిగా వేగిన తర్వాత ఈ బోన్స్ ఇవి కూడా వేసుకొని ఇలా కలయబెట్టుకోవాలి. ఇదిగోండి మసాలా కాలింది. బోన్స్లో ఈ సూప్లో కొద్దిగా కారం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. కొద్ది కారంగా ఉంటేనే జలుబు, ముక్కులు బగిపట్టినట్టు ఉంటే అవన్నీ అది అలా ఉన్నప్పుడు ఈ సూప్ తాగితే ముక్కులు ఫ్రీ అయిపోతాయి. పూర్వకాలంలో చాలామంది ఇలాగే చేసేవాళ్ళు. ఇప్పుడైతే ట్యాబ్లెట్లు వేస్తున్నారు, ప్రతిదానికి మెడిసిన్ వాడుతున్నారు. పూర్వకాలంలో అలా మెడిసిన్ వాడేవాళ్ళు కాదు, ఇలాంటి చేసుకుని తినేవాళ్ళు. ఇదిగోండి సుమారు 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకోవాలి. ఈ సూప్లో వాటర్ ఎక్కువ పడతాయి. ఇదిగోండి ఇలా వేసుకొని కలయి పెట్టుకొని ఉప్పు కారం సరిపడా చూసుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టాలి. 4-5 విజిల్స్ వస్తే ఎంచక్కగా కూర బాగా బోన్స్కి ఆ స్కిన్ అది ఊడిపోయేటట్టు మనం కుక్ చేసుకోవాలి. విజిల్ పెట్టేస్తే ఇదిగోండి ఫ్రెండ్స్ విజిల్స్ వచ్చి కుక్ అయిపోయింది. చూసారా, ఇలా కుక్ అయిపోయింది. ఇలాగే ఉంచకూడదు, వేరే గిన్నెలో మార్చేసుకోవాలి. స్టీల్ కాపర్ గిన్నెలో. ఇదిగోండి స్టీల్ కాపర్ గిన్నెలో ఇలా మార్చేసుకోవాలి. సూప్ అన్నమాట. ఇది బోన్స్ సూప్ అంటారు. ఒక చిన్న విషయం చెప్పటం మర్చిపోయా ఫ్రెండ్స్. నేను బోన్స్ తెచ్చిన తర్వాత బాగా 3 సార్లు వాష్ చేసి ఉప్పు, పసుపు వేసి 7-8 విజిల్స్ వచ్చిన దాకా ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా సూప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదొక్కటి మర్చిపోయా చెప్పటం. మీకు నచ్చితే మీరు ఇలా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్.